నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ఇదిగో నా తండ్రి, సమయంలో మీ దాసులు మీ పక్షముగా నిలబడుచుండగా తండ్రి, మీ దాసులు మీరు బలపరచండి తండ్రి. మీకు స్తోత్రం. మీరు బలపరచి మీరు వాడుకోండి ప్రభా. మీకు స్తోత్రం ప్రభా. ఈ మాసానికి కావాల్సినటువంటి చక్కటి వాగ్దానాన్ని సంఘానికి మాకు మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రం. మీ వాగ్దానం మా జీవితాలలో అందరి జీవితాల్లో నెరవేర్చబడేటట్లుగా మీరు కృప చూపించండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. జరగవలసినటువంటి ఆరాధన కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగింపచేసి వాక్యము ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 కూర్చో, అందరూ కూర్చో. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ వాగ్దాన సందేశ కోటానికి కూడి వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 26వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ దేశమందు పరవశమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు దేవుడైన యెహోవా ఇస్సాకుతో ఈ మాటని తెలియచేస్తున్నాడు. ఏమని? ఈ దేశమందు నీవు పరవశమై ఉండాలి, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆయన మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే,
నేను నీకు తోడై ఉంటాను. నువ్వే మాత్రం కూడా భయపడని అవసరం లేదు. నేను నీకు తోడై ఉంటానని ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఇస్సాకు చాలా భయపడిన పరిస్థితులు. ఎందుకంటే ఆయన బావులన్నీ కూడా త్రొంకొని ఆ నీళ్ళన్నీ తన కుటుంబం, తన పశువులు అన్నిటికి కూడా వాడుకుంటున్న ఆ యొక్క బావులన్నీ శత్రువులు పూర్తి చేశారు. శత్రువులు ఎప్పుడైతే ఆ బావులన్నీ పూర్తి చేశారో చాలా ఇబ్బంది పడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు బావులు తవ్వుకున్నారు, వీళ్ళకి జలలు కలిగిన ఓట దొరికింది. వాళ్ళకేమో జలలు కలిగిన ఓట దొరకలేదు, వీళ్ళకి జలలు కలిగిన ఓట దొరికింది. సరే, నీళ్లు వస్తున్నాయి, చక్కగా వాళ్ళు వాడుకుంటున్నారు, మంచిగా ఉంది, బాగుంది. ప్రతి విషయాన్ని కూడా అడ్డంకులు ఆటంకాలు కలుగు చేస్తుంటే ఇస్సాకు చాలా భయపడిపోయాడు. ఏంటి ప్రభా, మరి నన్ను ఏం చేయమంటావు, నా పరిస్థితి ఏంటని దేవుని దగ్గర ప్రాధేయపడి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటే ప్రభు అంటాడు, ఆయన అంటాడు, ఈ దేశమందు నువ్వు పరవశమై ఉండు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదించేవాడు నేనే. ఆమేన్, హల్లెలూయా. మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదయా, తోడై ఉంటానన్నావు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా అని అంటే దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమయ్యాడు ఇస్సాకుకి. 24వ వాక్యంలో ఆ రాత్రియే యెహోవా ఇస్సాకునకు ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడే ఉంటాను, భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి, ఆమేన్, హల్లెలూయా. భయపడిపోతున్న ఆ పరిస్థితిలో కూడా దేవుడైన యెహోవా ఇస్సాకునకు ఆ రాత్రియే ప్రత్యక్షమై అంటాడు, నేను ఎవరినో తెలుసా, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని నేను నీకు తోడై ఉన్నానయ్యా, ఎందుకు భయపడుతున్నావు, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే ఇస్సాకునకు ఆ విధంగా దేవుడు తోడుగా ఉండి భయాన్ని తొలగించి గొప్ప ధైర్యాన్ని ఇచ్చి దేవుడు ఆశీర్వదించాడో, అక్కడున్న శత్రువులందరూ కూడా భయపడిపోయి గడగడ గడగడ వణిగిపోయి వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? దేవుడు మీకు తోడై ఉన్నాడు, మేము చూసాము. ఆ మాట చదువుతారా? ఇరవై 8 చూడండి. ఆదికాండం 26వ అధ్యాయము 28వ వాక్యం. వారు అంటున్నారు వచ్చి, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నాడు, మేము చూచాము కనుక ఒక ప్రమాణం చేసుకుందాం.
మాకును నీకు మధ్య ఒక ప్రమాణం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉండటం మేము చూసాము. దేవుడు నీకు తోడై ఉండటం అనేది మేము చూసాం కనుక ఒక ప్రమాణానికి వద్దాం, లేకపోతే మేము ప్రమాదంలో పడతాం. అందుకని ప్రమాణం చేసుకుందాం. ఎందుకు ప్రమాదాలు? ఎందుకు ప్రమాణం చేసుకున్నామంటే నీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది అని వాళ్ళు వచ్చి ప్రమాణాలు చేపించుకున్నారు. అప్పుడు వారు క్షేమంగా ఉండగలిగారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కానీ తోడై ఉంటే ఆయన ఏం చేస్తాడు అనంటే భయాందోళన తొలగిస్తాడు, ధైర్యాన్ని నింపుతాడు. దేవుడు తోడై ఉంటే ఆయన ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా సరే, ఈ వారం కాకపోయినా వచ్చే వారమైనా, ఈ నెల కాకపోయినా వచ్చే నెలకైనా ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే దేవుడే మన పక్షాన నిలిచి ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చదుదాం, హల్లెలూయా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. మరొక్కరిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే ఆదికాండం 28వ అధ్యాయంలో 15వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమందు మీ దేశం మరల రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను ఎడవను అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు దేవుడైన యెహోవా యాకోబుతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ యాకోబు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. తండ్రిని విడిచిపెట్టాడు, తల్లిని విడిచిపెట్టాడు, అన్నను విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, రక్త సంబంధికులను విడిచిపెట్టాడు, తన ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, తన ఊరిని విడిచిపెట్టాడు, తన వారిని విడిచిపెట్టాడు. ఏమీ లేనివాడై ఆయన ఒక్కడే ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. తన మామగారింటికి వెళుతున్నాడు. దారి మధ్యలో ప్రొద్దుకిన తర్వాత చీకటి పడుతుందని చెప్పి అక్కడ ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని నిద్రపోతున్నాడు. యాకోబు నిద్రపోతుంటే యాకోబుకి ఒక కల వచ్చింది. ఆ కల ఏంటో తెలుసా? యాకోబు ఒక కల కనెను. ఒక నిచ్చెన ఆకాశం నుంచి క్రిందకి వేయబడింది. దేవదూతలు క్రింద నుంచి పైకి ఎక్కుచున్నారు. పైన కొన మీద దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశము నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యెహోవాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబుతో విషయాన్ని తెలియచేస్తున్నాడు దేవుడైన యెహోవా. యాకోబు, నేను ఒంటరి వాడిని, నాకు ఎవరు లేరని, నాకు ఏమీ లేవని నువ్వు బాధపడవద్దయా. ఎందుకంటే నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, వారిని ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాను. మన దిశలా నువ్వు ఆశీర్వదించబడతావు. అంత మాత్రమే కాదు, ఇదిగో నేను నీకు తోడై ఉండి
నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశానికి మరలా నిన్ను రప్పిస్తాను. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మరలా ఈ దేశానికి నిన్ను రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను ఎడవను. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. యాకోబు ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే లేచాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, మంచి దేవుడు అయ్యా, ఆశీర్వదిస్తానని మాటిచ్చావు తండ్రి కదా, ఆశీర్వదిస్తానని మాటిచ్చావయ్యా, మంచిదయ్యా. అక్కడ ఒక విషయాన్ని తెలియచేస్తాడు యాకోబు 28వ అధ్యాయంలో, ఆదికాండం 28వ అధ్యాయము 20వ వాక్యం. అప్పుడు యాకోబు క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రాలు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. అంత మాత్రమే కాదు, ఆయన అంటాడు, మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి అవును దేవుని మందిరంగా అవుతుంది. మరియు దేవా, నువ్వు నాకిచ్చే యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. ఆ రాయిని నిలబెట్టి ఆ రాయి కొన మీద నూనె పోసి యాకోబు ప్రార్థన చేశాడు. దేవా యెహోవా, నువ్వు నాకు తోడై ఉండి నేను వెళ్ళే మార్గంలో నన్ను కాపాడుచు తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రాలు నాకు ధరించి నాకు సమస్తం ఇచ్చిన ఎడల నాకు వస్తున్న వాటిలో సమస్తం యావత్తులో 10వ భాగం తీసుకొని వచ్చి మందిరానికి ఇస్తానయ్యా. ఎందుకంటే ఆ స్తంభాన్ని మందిరంగా నిలబెట్టేశాడు, మందిరం అని చెప్పేశాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. 10వ వంతు సమస్తం యావత్తులో, అన్నిటిలో కూడా సమస్త యావత్తులో అక్కడ రాస్తుంది, అన్నిటిలో కూడా 10వ వంతు తీసుకొచ్చి దేవునికి సమర్పించేశాడు. అందుకే యాకోబు ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగానే ఉంటాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనకు తోడుగానే ఉంటాడు. అందుకని యాకోబుతో ఒకరోజు మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. 43వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు. మొదటి 2 వాక్యాలు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నానయ్యా, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యలో వెళ్ళినప్పుడు జ్వాలలో నిన్ను
కాల్చవు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడైన యెహోవా యాకోబుతో చెప్తున్న మాట, యాకోబు, నిన్ను సృష్టించిన వాడు ఎవరు అనుకుంటున్నా? నేనేనయ్యా. ఇశ్రాయేలు, నిన్ను నిర్మించింది నేనయ్యా, యెహోవాను. నేనెవరో తెలుసా? నేను యెహోవాను. నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము. నీవు నా సొత్తు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానయ్యా అని దేవుడు మాట్లాడి రెండో వాక్యం అంటాడు, నువ్వు జలములలో పడి దాటుతున్నావు కదా. జలములు అనంటే నీళ్ళు, జలములంటే నీళ్ళు. దాని అర్థం ఏంటనంటే, జలములు అనంటే జనములు, జనములు అనంటే మనుషులు, జలములు అనంటే జనములు అని, జనములు అనంటే మనుషులు అని. అర్థం ఏందో తెలుసా? నువ్వు మనుషులలో పడి దాటినప్పుడు, దాటుకుంటూ వెళ్ళినప్పుడు అని అర్థం. జలములలో పడి మనుషులలో నుండి నువ్వు దాటి వెళ్ళుచున్న సమయంలో నేను నీకు తోడై ఉంటాను. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. జలములలో పడి వెళ్ళినప్పుడు నీకు తోడుగా ఉంటా, నదుల్లో పడి వెళ్ళినప్పుడు నీకు తోడై ఉంటానయ్యా. నువ్వు అగ్నిలో నుంచి వెళ్ళినా కానీ, నువ్వు అగ్ని వస్తుందే, అగ్నిలో నుంచి వెళుతున్నా కానీ అవి నిన్ను కాల్చవో, అవి నిన్ను కాల్చవో. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి. ఆమేన్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, మరి ఎవరిని ఆరాధించరు, సృష్టికర్తని దేవుణ్ణి ఆరాధిస్తారు. వాళ్ళు అంటారు, అయ్యా మేము ఆ సృష్టికర్తన దేవుని తప్ప మరి ఎవ్వరికి మోకాళ్ళ వంచము, మేము ప్రార్థించమని అన్నారు. మరి అక్కడ రాసుగారు సాటించిన విషయం ఏంటో తెలుసా? ఎవరైనా సరే అలాగని చేయకపోతే, రాసుగారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోతే వారిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో వేస్తానన్నారు. అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు. వారు ఒకటే మాట, దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఖచ్చితంగా చెప్పేశారు వాళ్ళు, మమ్మల్ని రక్షించుటకు ఆయన సమర్థుడు అని చెప్పారు. మహా కోపం వచ్చేసింది రాజుగారికి. ఏంటి మాట అంటారు వీళ్ళు? వీళ్ళని అగ్గిల్లో వేస్తే, మంటల్లో వేస్తే మలమల మాడి చస్తారు వీళ్ళు. అలాంటి వాళ్ళు నా మీదే అంత వ్యతిరేకంగా మాట్లాడతారా? నేను చెప్పిన ఆజ్ఞకి తీసుకువెళ్ళండి, అగ్ని 7 అంతులు పెంచండి, ఒకటి కాదు 7 అంతులు పెంచండి, పెంచి తీసుకొని వెళ్ళి వేయండి అన్నారు. తీసుకొని వెళ్ళి అక్కడ వేస్తే వేయటానికి పోయారే, వాళ్ళు కాలిపోయారు. వీళ్ళు ముగ్గురున్నారే, వీళ్ళు లోపల తిరుగుతున్నారు. వీళ్ళు ముగ్గురు తిరుగుతున్నారు. వీళ్ళ ముగ్గురితో పాటు 4 ఆయన కూడా తిరుగుతున్నాడు. ఎవరైనా ఏంటండి చెప్పరు? ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది ఏంటి? తోడై ఉంటానని చెప్పాడే, నీకు తోడుగా ఉంటానని చెప్పాడే, ఎక్కడికి పోయినా సరే మనకు తోడై ఉంటానని చెప్పాడే. ఆయన తోడై ఉంటానని చెప్పిన ఆయన అగ్నిలో పడినప్పుడు తోడుగా ఉన్నాడా? ఉన్నాడు. 4 తిరుగుతున్నారు. రాజుగారు అనుకున్నాడు, నేను ఇప్పుడు పోయి అగ్నిగుండం చూస్తాను, అందరూ మలమల మాడతారు, ముగ్గురు కాలుతా ఉంటే వాళ్ళని చూసి ఆహాహాహా, నా మాట ధిక్కరించిన వాళ్ళ గతి ఇలాగనే అవుతుందని అనుకుంటానని అక్కడ పోయాడు. అక్కడ పోయి చూస్తే వాళ్ళు సజీవులుగానే ఉండారు, అగ్నిలోనే తిరుగుతూనే ఉండారు, అగ్నిగుండంలో తిరుగుతూ ఉండారు. వారితో పాటు 4 ఆయన కూడా తిరుగుతున్నాడు. వెంటనే సైనికులను పిలిచాడు, సైనికులారా ఒకసారి రండి,
ఏంటి మహారాజా, మనం అగ్నిగుండంలో ఎంతమందిని వేసాము? 3. మరి అక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు? 4. 4 ఆయన ఎవరు? 4 ఆయన ఎవరు? ఆ 4 ఆయన ఎవరు? ఆశ్చర్యపోయారు, వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు రాజుగారు అంటాడు, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బయటికి వచ్చి నా యొద్దకు రండి అని చెప్పగానే వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వస్త్రాలు ఏమైనా కాలిపోయినంటే వస్త్రాలు కాలిపోలేదు, వెంట్రుకలు ఏమైనా కాలిపోయినంటే ఒకడు కూడా కాలేదు. ఏంటండి, శరీరం కాలేదు, వస్త్రాలు కాలేదు, వెంట్రుకలు కాలేదు, ఏంటి విచిత్రం? దేవుడు ఒకటే మాట, అప్పటికైనా ఇప్పటికైనా మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేనివాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పటికైనా ఇప్పటికైనా అలాగనే ఉన్నాడు, అలాగనే ఆయన తోడుగానే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన తోడుగానే ఉన్నాడు. మంచిది. మరొకరిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడబోతున్నాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5, 6 వాక్యాలు మనం చదువుకుందాం. నీ దినములన్నిట ఏ మనుష్యుడును నీ ఎదుట నేరడు. నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు, భయపడవద్దు. నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు కూడా తోడై ఉంటాను. ఆ రోజున యెహోషువ చాలా భయపడిపోతున్నాడు. ఎందుకంటే మోషే ఉంటే ఆయన మంచి తెలివిగా నడిపించాడు. లక్షల మంది జనాన్ని, లక్షలాది మంది ప్రజలు వారిని నడిపించాడు. ఆయన పోయిన తర్వాత ఇప్పుడు ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు యెహోషువ వచ్చాడు, 2వ నాయకుడు. యెహోషువ వచ్చిన తర్వాత యెహోషువ భయపడిపోయాడు. ఇంత జనాన్ని ఎలా నడిపించాలి, ఈ ప్రజలు నేను ఎలా నడిపించాలి, ఏంటి నా పరిస్థితి అని ఒకటే కలవరం, ఒకటే దిగులు, ఒకటే భయం. అలాంటి పరిస్థితిలో దేవుడు వచ్చేసి యెహోషువతో చెప్పాడు, యెహోషువ, నీ దినములన్నిట ఏ మనుషుడు కూడా నేరడు. నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటానయ్యా. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. మోషేకు తోడై ఏ విధంగా తోడై ఉన్నానో అలాగే నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు మాట్లాడాడు. అప్పుడు యెహోషువ ఒక ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు మాట్లాడిన తర్వాత ఒక ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే మనిషి జీవితంలో ఏ సమస్య వచ్చినా భయపడిపోతూనే ఉంటారు. అటు స్త్రీలైనా ఇటు పురుషులైనా, మరి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏ సమస్య వచ్చినా కానీ ప్రతి సమస్యకి భయపడిపోతుంటారు. భయాందోళన ఆవరిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో దేవుడు వాక్యమై ఉన్న దేవుడు ఈ రోజున మనల్ని ధైర్యపరిచే దేవుడు మనతోనే ఉన్నాడు. ఆయన ఆమేన్ చెప్పరా? మరొకసారి చెప్పండి. మంచిది. దేవుడు మాట్లాడి ఆ 3వ అధ్యాయంలో 7వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు యెహోషువ గ్రంథం అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను
నేను మోషేకు తోడై ఉండినట్లుగా నేను నీకు తోడై ఉంటానయ్యా. ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు జనానికి రెండో నాయకుడైన యెహోషువ భయపడిపోతే భయాందోళన తొలగించి ధైర్యాన్ని నింపి యెహోషువ యొక్క జీవితంలో కూడా ఎంతటి కార్యం చేశాడో చూశారు. ఇక్కడ ఇశ్రాయేలందరూ కూడా ఎరుగునట్లుగా వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తానని దేవుడు మాట్లాడాడండి. గొప్ప చేశాడు దేవుడు. గొప్ప చేస్తాను, నేను గొప్ప చేస్తానని అన్నాడు. అలాగని యెహోషువను గొప్ప చేశాడు కూడా. తోడై ఉన్న దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చెప్పబడిన ప్రతి మాట కూడా గుర్తించండి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే, తోడై ఉన్న దేవుడు ఆయన గొప్ప చేయటం మొదలు పెడతాడు. తోడై ఉండటం అలాగనే ఉండడు. తోడై ఉన్న దేవుడు అక్కడ కాపాడాడు వారిని. జలములలో వెళ్ళినప్పుడు కాపాడాడు, అగ్నిలో వెళ్ళినప్పుడు కూడా కాపాడాడు. అంతటి కార్యం చేశాడు. ఇక్కడేమో గొప్ప చేస్తున్నాడు. తోడై ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప చేస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మరొకరిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యం. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నువ్వే మాత్రం భయపడనవసరం లేదు. భయపడనవసరం లేదు. నిన్ను విడిపించడానికి నేను తోడై ఉన్నాను. దేవుడు విడిపించటానికి తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని విడిపించటానికి వస్తున్న ప్రతి సమస్యల నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు ఎలా ఉంటాడంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. రకరకాలమైన సమస్యలు, కుటుంబాలలో రకరకాలమైన సమస్యలు, జీవితంలో రకరకాలమైన సమస్యలు, ఒకటా రెండండి, రకరకాలమైన సమస్యలు వస్తుంటే ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలి, ఏ విధంగా బయటపడాలి ఏమిటనండి అల్లాడిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అదే దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడి పశ్చాత్తాపడి కన్నీరు విడిచి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడై ఉన్నాడంటే ఆయన విడిపిస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మరొకరిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 9-10 వాక్యాలు. రాత్రి వేళ దర్శనమందు ప్రభు భయపడక మాట్లాడము, నేను నీకు తోడై ఉన్నాను, హాని చేయనట్లు నీ మీదకి ఎవ్వడనో రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనము ఉన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చూడండి, అపోస్తుడైన పౌలు గారు ఆయన గురించి రాయబడి ఉంది ఈ మాట. పౌలు గారు చాలా ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి ఇక్కడ జరిగే పరిస్థితిని బట్టి నేను ఏం చేయాలి ఏంటయ్యా అని దేవుని దగ్గర ప్రాధేయపడి ప్రభువుని అడిగితే ప్రభు అంటాడు రాత్రి వేళ అని రాస్తుంది అక్కడ.
ప్రభువు దర్శనమందు వచ్చి భయపడకము, భయపడకము పౌలా, నువ్వు భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, హాని చేయటానికి ఎవ్వడనో రాడు. అయితే ఈ పట్టణంలో నాకు బహుజనము ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉండొద్దు, మాట్లాడు. నువ్వు మౌనంగా ఉండొద్దు, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడితే చాలు దేవుడు కార్యం చేయటం మొదలు పెడతాడు. మాట్లాడితే కార్యం చేస్తాడు. నువ్వు మాట్లాడానంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఎంతకాలం మాట్లాడాడు? 1 సంవత్సరం 6 నెలలు. అమ్మా, 1 సంవత్సరం 6 నెలలు అక్కడ ఉండి మాట్లాడాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడు, మౌనంగా ఉండొద్దు అన్నాడు. చూడండి అమ్మంటే, మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండకము, మాట్లాడు, నేను నీకు తోడై ఉన్నాను. బహుజనం ఉన్నారయ్యా, రక్షించబడటానికి చాలామంది ఉన్నారయ్యా, నశించిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారయ్యా, సమస్యల చేత నలిగిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారయ్యా, ఎండిపోయేవారు కొంతమంది ఉన్నారు, నలిగిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకు బహుజనం ఉన్నారయ్యా, ఇక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు, బహుజనం ఉన్నారు. మాట్లాడు, మౌనంగా ఉండొద్దు, మాట్లాడమని అంటే అక్కడ 1 సంవత్సరం 6 నెలలు మాట్లాడాడు. సంవత్సరంన్నర అక్కడ నివసించి వారితో మాట్లాడితే అక్కడ ఎంతోమంది జనము అక్కడ రక్షించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతోమంది జనము అక్కడ రక్షించబడి దేవుని రాజ్యం వారసులయ్యారు. మనస్సు మార్చుకున్నారు. వారి యొక్క మనస్సు మార్చుకొని జీవితంలో ఒక నీతి నిజాయితీగా బ్రతుకుదామని ఒక ఆలోచనకు వచ్చారు. ఇకనైనా సరే మనోనేత్రాలు వెలిగించబడి జాగ్రత్తగా జీవితాన్ని కాపాడుకుంటూ మనం నడిపించబడదాన్ని ఒక అవగాహనతో ఆ ప్రాంత వాసులందరూ కూడా చక్కగా ఆ వాక్యానికి లోబడి వాక్య ప్రకారంగా ఆత్మీయంగా ఎదిగారు, దేవుని రాజ్యానికి వారసులయ్యారు. అట్టి కృప ధన్యత ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించునగాక. ఈ వాక్యం దేవుడు అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునగాక. ప్రతి వారిని కూడా ప్రభు ఆశీర్వదించునగాక. దేవుడు అందరికీ కూడా తోడై ఉండునగాక. ప్రతి వారిని కూడా విడిపించునగాక, గొప్ప చేయునుగాక, కాపాడునుగాక. తోడై ఉన్న దేవుడు ఆశీర్వదించునగాక. ఆమేన్, హల్లెలూయా. దయచేసి మోకరించగలిగిన వారు దేవుని యొక్క సన్నిధిలో మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడిన ప్రతి మాట మన జీవితానికి ప్రాముఖ్యమైన మాటలు ప్రభు మాట్లాడాడు. అవసరమైన విషయాలు, మనకు కావలసినవన్నీ కూడా ప్రభు మాట్లాడారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, ఈరోజు నీకు తెలిసేసిన విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి గుర్తు చేసుకో, మరలా గుర్తు చేసుకో. ఒక తీర్మానానికి రా. ఈ దేశమందు నీవు పరవశమై ఉండాలి. నేను నీకు తోడే ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు మాటిచ్చాడు, ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు ఆయన నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడై ఉన్న దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థించు, తీర్మానం చేయి. ఆ రోజున ఇస్సాకు తోడే ఉన్న దేవుడు ఆయన జలాలు కలిగిన ఓటనిచ్చాడు. ఇస్సాకు తోడే ఉన్న దేవుడు ఆ రోజున ఆయన జీవితంలో ఉన్న భయాందోళన తొలగించాడు. ఇస్సాకుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని ఆయన ఎంతో కోరుకున్నాడు.
ప్రార్థించు. ఆయన కార్యాలు చేసే దేవుడు. యాకోబును కూడా ఆయన ఆశీర్వదించాడు. నలుదిశలా నిన్ను ఆశీర్వదిస్తానని మాటిచ్చాడు. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళు, ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. యాకోబు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతానయ్యా. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను ఎడవనని చెప్పిన దేవుడు ఆయన ఎడవలేదు. ఆయన భయాందోళన తొలగించి ఆయన యొక్క జీవితంలో దేవుడు ఆయన ఆశీర్వాదాలు ఇచ్చి ఆయన తోడుగా ఉండి ప్రతి స్థలంలో యాకోబుని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడాలని కోరుకున్నాడు. అందుకే ఆయన చక్కటి విషయాలు మనకు తెలియచేశాడు ప్రభు. ఆ రోజున యెహోషువతో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడారు. భయపడకుము, నేను నీకు తోడే ఉన్నాను, ఏ మాత్రం భయపడవద్దు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు అని ఆ రోజున ధైర్యపరిచిన దేవుడు పరలోకమందున్న దేవుడు. అదుగో ఇశ్రాయేలు జనాలు వారి కన్నుల ఎదుట అదుగో యెహోషువను గొప్ప చేసిన దేవుడు నిన్ను కూడా గొప్ప చేయాలని కోరుకున్నాడు. ఆయన నిన్ను గొప్ప చేయాలనుకున్నాడు. నీకు తోడే ఉన్న దేవుడు ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను ఎన్నడూ ఎడబాయడు. ఆయన కార్యాలు చేసే దేవుడు. ఆ రోజున యిర్మీయాతో కూడా దేవుడు మాట్లాడాడు. యిర్మీయా, మాట్లాడు, మాట్లాడు, భయపడవద్దు, భయపడవద్దయ్యా. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడనవసరం లేదు, నేను నిన్ను విడిపిస్తా. నీకు తోడే ఉన్న దేవుడు నేను, విడిపించటానికి తోడుగానే ఉన్నానని మాట్లాడాడు. అవును, పౌలు గారితో కూడా రాత్రి వేళ దేవుడు దర్శనమందు వచ్చి మాట్లాడాడు. ప్రభువు చెబుతున్నాడు, పౌలా భయపడకము, నేను నీకు తోడే ఉన్నాను, తోడే ఉన్నాను. మౌనంగా ఉండవద్దు, మౌనంగా ఉండవద్దు, మౌనంగా ఉండవద్దు. నువ్వు మాట్లాడు, మాట్లాడు అని చెప్పిన దేవుడు ఆ యొక్క ప్రాంతంలో, ఆ పట్టణంలో ఆయన సంవత్సరం 6 నెలల నివసించి ఆ ప్రాంత వాసులకి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారి మనస్సును మార్చుకొని ప్రభు తట్టు తిరిగారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన మనతోనే ఉన్నాడు, ఆయన మన పక్షానే ఉన్నాడు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచి దేవుడు, మాకు చాలిన దేవుడు నాయన, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. మంచిది ప్రభు, ఇంతవరకు ఆయన రెక్కల నీడలో దాచి మనల్ని కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన కృప, ఆయన ప్రసన్నత ప్రభు మనకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం, స్తోత్రం. ఈ నెలంతా కాపాడుచున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతించుచున్నాం. దేవా, గడిచిన 9 మాసాలు కృపగలిగిన మీ బాహువులో మీరు మమ్మల్ని దాచి ఈ 10వ మాసంలో శక్తి కలిగిన దేవుడుగా మరొక్కసారి మీరు మాకు ప్రత్యక్షమై ఆత్మదేవుడా మీ మాటల మకరందముతో ఈ దినాన నాతో మాతో మీరు హెచ్చరించిన ప్రతి మాట కొరకై యేసయ్య మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. సర్వశక్తి కలిగిన యేసయ్య, ఇస్సాకు ఆ దేశంలో ప్రవాసిగా నిలిచి ఉన్నప్పుడు తండ్రి, ఇస్సాకుకు మీరు తోడయ్యుండి శత్రువు మధ్యలో మీరు ఆశీర్వదించి ఉన్నారు యేసయ్య. స్తోత్రం. నా తండ్రి, ఈ మాసంలో మీరు మాకు తోడై ఉన్నారని దేవా, మా శత్రువులు తెలుసుకునేటట్లుగా సియోనుని మీ హస్తమును చాపి నా దేవా మీ సన్నిధిలో నిలిచిన మా అందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, ఆశీర్వాదకరమైన మార్గాలను నడిపించమని, మా శత్రువులు తెలుసుకునేటట్లుగా మా పట్ల మీరు గొప్ప కార్యాలు జరిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవుడా, మీ ఘనమైన నామాన్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. మా పితరులకు మీరు ఏ విధముగా తోడై ఉన్నారో ఈ మాసంలో మీరు మాకు ఆ రీతిగా తోడై ఉండి ఆశీర్వాదకరమైన మార్గాలను నడిపించుచున్నందుకై
మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. దేవా, యాకోబు పట్ల మీరు ఉన్నతమైన ప్రణాళిక, ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఉన్నారు గనుక యాకోబు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో, ప్రతి మార్గంలో మీరు తోడై ఉండి ఆశీర్వదించి ఉన్నారు తండ్రి. తనతో మీరు చెప్పింది నెరవేర్చేంత వరకు యాకోబుని మీరు విడిచిపెట్టలేదు యేసయ్యా. స్తోత్రం. నా తండ్రి, మా పట్ల మీరు ఉన్నతమైన ప్రణాళిక, ఆలోచనలు, ఉద్దేశములు కలిగి ఉండగా మా పట్ల మీ ఉద్దేశములు, మీ ప్రణాళిక, మీ ఆలోచన నెరవేర్చేంత వరకు మీరు మాకు తోడై ఉన్నారని మేము నమ్ముచున్నాము యేసయ్యా. మేము విశ్వసించుచున్నాము తండ్రి. స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవుడుగా మీరు మా జీవితంలో నిలిచి మీ గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకై మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. నా తండ్రి, యెహోషువాకి మీరు తోడై ఉన్నారని సర్వ సైన్యము తెలుసుకునేటట్లుగా వారి పట్ల మీరు నైనా యెహోషువాని మీరు గణపరిచి ఉన్నారయ్యా. యెహోషువాని మీరు గొప్ప చేసి ఉన్నారు తండ్రి. దేవా, ఈ మాసంలో మీరు మమ్మల్ని గొప్ప చేయుచున్నందుకై, మీరు మమ్మల్ని గణపరచుచున్నందుకై, మీరు మమ్మల్ని ఆశీర్వదించుచున్నందుకై మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. నా తండ్రి, ఇర్మియా కష్టకాలంలో నిలిచి ఉన్నప్పుడు, శ్రమ కాలంలో నిలిచి ఉన్నప్పుడు ఇర్మియాని విడిపించుటకు ఇర్మియాకు తోడైన దేవా మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. ఆత్మీయ జీవితంలో ఎదురవుచున్న కష్టకాలంలో, శ్రమల్లో ప్రభా విడిపించుటకు శక్తి కలిగిన దేవుడుగా ప్రతి బిడ్డకి మీరు తోడయ్యుండి నడిపించమని, అద్దరికి నడిచేంత వరకు ఒక్కొక్కరి ఆత్మీయ జీవితంలో మీరు నిలిచి ఉండమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించుటకు దేవా భయపడినప్పుడు పౌలుతో, ప్రభా నీవు భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నానని తండ్రి పౌలును మీరు ధైర్యపరిచినప్పుడు ఆ ప్రాంతంలో సంవత్సరం 6 నెలలు మీ స్వార్థ ధైర్యంగా ప్రకటించగలిగినాడు స్వామి. స్తోత్రం. అట్టి ధైర్యమును ఒక్కొక్కరి హృదయంలో మీరు పుట్టించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము స్వామి. స్తోత్రం. మీరు మాట్లాడిన ప్రతి మాట యేసయ్య ఒక్కొక్కరి హృదయంలో స్థిరపరిచి ఈ మాసమంతా కూడా ప్రభా ప్రతి బిడకి మాకును మీరు తోడై ఉండి ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించుచున్నందుకై స్తుతించుచు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభువునందు కొనసాగుతున్న ప్రతి ఒక్కరిని కూడా తోడుగా ఉండి కాపాడి ఆశీర్వదించి గొప్ప చేసి ఘనపరుచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము.